అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతోందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజల ఉసురు తీసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వారం ఒక్కో ఆటో డ్రైవర్, 6 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వారం ఒక ఆటో డ్రైవర్, 6 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ప్రతి వారం 17 పాఠశాలలు మూతపడుతున్నాయి. కానీ ప్రతిరోజు కాంగ్రెస్ పాలకులు 25 కోట్ల వాళ్ల జేబుల్లో వేసుకుంటున్నారంటూ విమర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 373 ఎకరాల భూమిని నాదర్గుల్లో కబ్జా చేశారు. స్థానిక రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకే ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ తెలిపారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను ఆ దేవుడే పంపిండు, మీతో కలిసి పనిచేయమని అంటూ కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా, నన్ను ఆ దేవుడే పంపిండు, మీతో కలిసి అంటూ కేసీఆర్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కుమారులు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులు కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తొలిగా వచ్చిన జీవన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదర్ బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని, మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ళకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అంటూ మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేసీఆర్ సన్మానించారు.
ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, భూమి ఇవ్వాలని రైతుల కాళ్లు మొక్కుతా అంటూ విజ్ఞప్తి చేసినట్లు మాజీ మంత్రి సింగారెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కడినే 73 సార్లు వెళ్లి రైతులను కలిశానని గుర్తు చేశారు. ప్రతిసారి వెళ్లి రైతులతో ఓపికతో కూర్చొని రైతులకు నచ్చజెప్పారు. ఒక్కో సందర్భంలో రాత్రి 10 అయ్యేది అన్నారు. వలస పోయిన పాలమూరుకు నీళ్లు వస్తే బాగుపడ్డదని రైతులకు విజ్ఞప్తి చేసి కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేశానని, భూసేకరణ చేయించానంటూ పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, భూమి ఇవ్వాలని రైతుల కాళ్లు మొక్కుతున్నానని విజ్ఞప్తి చేసినట్లు మాజీ మంత్రి సింగారెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కడినే 73 సార్లు వెళ్లి రైతులను కలిశానంటూ గుర్తు చేశారు. ప్రతిసారి వెళ్లి రైతులతో ఓపికతో కూర్చొని రైతులకు నచ్చజెప్పాను. ఒక్క సందర్భంలో రాత్రి 10 అయ్యేది అన్నారు. వలస పోయిన పాలమూరుకు నీళ్లు వస్తే బాగుపడ్డదని రైతులకు విజ్ఞప్తి చేసి కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించానని పేర్కొన్నారు. అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములిచ్చారు. అది వదిలేసి నేను భూములు తీసుకుంటా, రైతులు ఎంత వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు అని ఎమ్మెల్యే మేఘారెడ్డి అంటే కుదరదు. ఆయన తాత వచ్చినా రైతులు భూములు లాక్కొని ప్రాజెక్టు కట్టలేరన్నారు. లగచెర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తడిచేటట్లు చేస్తారు అక్కడి రైతులు. అలాగే రైతుల తరపున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వంలో అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదాం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని, దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదా ప్రారంభంలో పాల్గొని మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని, దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అంటించారని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఎవరు ఎన్ని కారు కూతలు కోసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. ఎవరు ఎన్ని ఆవాకులు చవాకులు పేలినా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని చేగొమ్మలో గోదా ప్రారంభంలో పాల్గొని మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామని వెల్లడించారు. ధరణితో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని, దాన్ని బంగాళాఖాతంలో వేసి తమ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.80 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చామని వెల్లడించారు. కొంతమంది వారికి అంటిన బురదని అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అంటించారని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. ఎవరు ఎన్ని కారు కూతలు కోసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. ఎవరు ఎన్ని ఆవాకులు చవాకులు పేలినా ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని చెప్పారు. ఎవరి తాటాకు చప్పులకు బెదిరేది లేదని హెచ్చరించారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. సన్నవడ్లను ఇతర ప్రాంతాలకు పంపించకుండా రాష్ట్రంలోని పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు, పొంగులేటి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన కుమారుడిని కాపాడుకునేందుకు పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆయన పొంగులేటి కాదని పొంగులూటి అని ఆరోపించారు.
నాదర్గుల్ భూముల కుంభకోణం బయటపడుతోందని, పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, సమాధానం లేనప్పుడు బూతులను వెతుక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోందని, మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా పొంగులేటి మాట్లాడారని విమర్శించారు. మైనింగ్ అవినీతిని అధికారులే గుర్తించారని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే తప్ప పొంగులేటి చెబుతున్నది తప్ప ఏదో ఒకటి తేలాలన్నారు. కంటైనర్పై రాఘవ కన్స్ట్రక్షన్ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకు ఉన్నాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అధికారుల నోటీసు కాపీని ఆదుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఉద్యోగి ఇచ్చిన కాపీనే తాను అసెంబ్లీలో చూపించానని వెల్లడించారు. నాదర్గుల్లో భూములు కాపాడింది బీఆర్ఎస్ అని, 2016లో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చామని తెలిపారు. కంపెనీలు కేసు వేస్తే సింగిల్ డివిజన్ బెంచ్లలో ప్రభుత్వం లాయర్లతో వాదించి గెలిచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి చెబుతున్నట్లు అవి ప్రభుత్వ భూములైతే ఎందుకు కంపెనీల బోర్డులు మారుతాయన్న హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందని చెప్పారు. ఎవరి తాటాకు చప్పులకు బెదిరేది లేదని హెచ్చరించారు. సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. సన్నవడ్లను ఇతర ప్రాంతాలకు పంపించకుండా రాష్ట్రంలోని పేదలకు రేషన్ ద్వారా ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. కాగా నాదర్గుల్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు, పొంగులేటి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన కుమారుడిని కాపాడుకునేందుకు పొంగులేటి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆయన పొంగులేటి కాదని పొంగులూటి అని ఆరోపించారు. నాదర్గుల్ భూముల కుంభకోణం బయటపడుతోందని, పొంగులేటిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని, సమాధానం లేనప్పుడు బూతులను వెతుక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. ఆయన ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోందని, మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతగా పొంగులేటి మాట్లాడారని విమర్శించారు. మైనింగ్ అవినీతిని అధికారులే గుర్తించారని, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే తప్ప పొంగులేటి చెబుతున్నది తప్ప ఏదో ఒకటి తేలాలన్నారు. కంటైనర్పై రాఘవ కన్స్ట్రక్షన్ పేరు, కాంగ్రెస్ జెండా ఎందుకు ఉన్నాయంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అధికారుల నోటీసు కాపీని ఆదుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ ఉద్యోగి ఇచ్చిన కాపీనే తాను అసెంబ్లీలో చూపించానని వెల్లడించారు. నాదర్గుల్లో భూములు కాపాడింది బీఆర్ఎస్ అని, 2016లో ఆ భూములను 22A కింద నిషేధిత జాబితాలో చేర్చామని తెలిపారు. కంపెనీలు కేసు వేస్తే సింగిల్ డివిజన్ బెంచ్లలో ప్రభుత్వం లాయర్లతో వాదించి గెలిచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు పొంగులేటి చెబుతున్నట్లు అవి ప్రభుత్వ భూములైతే ఎందుకు కంపెనీల బోర్డులు మారుతాయన్న హరీష్ రావు ప్రశ్నించారు. నువ్వు పొగరు తగ్గించుకో, పొగరులేటి ఇంకా చాలా ఉన్నాయి నీ విషయాలు బయటకు రావాల్సినాయి. శాసనసభలో మరి నువ్వు ఎందుకు లేచి మాట్లాడలే? నువ్వు ఉన్నావు కదా అక్కడనే. నీ ముఖ్యమంత్రి గారు లేచి ఇది ప్రతిపక్షం దొరకవట్లే, ఈ దొంగతనం మేమే దొరకబట్టినాం, ఈ దొంగతనాన్ని మేమే నోటీసులు ఇచ్చినాం, మేమే పెనాల్టీలు వేసినామని నీ ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వు పక్కనే కూర్చున్నావు కదా. ఇది నాది కాదు అని అసెంబ్లీలో నువ్వు ఎందుకు లేచి నిలబడి చెప్పలేదు? నీ మైనింగ్ మంత్రే లేచి రాఘవకు అనుమతులు లేవు, రాఘవ అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసిందని చెప్తే అసలు రాఘవకు మైనే లేదని నువ్వు అసెంబ్లీలో లేచి ఎందుకు చెప్పలేదు? నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నా పక్క సీట్లనే కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు లేవలేదు? 12 రోజులకు గుర్తొచ్చిందా నీకు మైన్ లేదని? ఇదంతా బుకాయించే ప్రయత్నం, మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం. ఆ మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ వేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు. తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గత ఏడాది ఇందిరమ్మ చీరల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ ఏడాది కూడా ఉచిత చీరల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళలకు కొత్త రంగు డిజైన్ తో చిలకపచ్చ రంగు చీరలు తయారు చేస్తున్నామన్నారు. గత ఏడాది పంపిణీ చేసిన చీరలు నీలం రంగు కాగా ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సర్ఫ్ కోటి చీరల తయారీ కోసం టెస్కోకి 450 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ చీరల్ని అక్టోబర్ నాటికి సిద్ధం చేసి ఇందిరాగాంధీ జయంతికి నవంబర్ 19న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది. గతేడాది ఇందిరమ్మ చీరల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించగా ఈ ఏడాది కూడా ఉచిత చీరల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహిళలకు కొత్త రంగు డిజైన్ తో చిలకపచ్చ రంగు చీరలు తయారు చేయనున్నారు. గత ఏడాది పంపిణీ చేసిన చీరల
నీలం రంగు కాగా ఈసారి చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సర్ఫ్ కోటి చీరల తయారీ కోసం టెస్కోకి 450 కోట్లు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ చీరల్ని అక్టోబర్ నాటికి సిద్ధం చేసి ఇందిరాగాంధీ జయంతికి నవంబర్ 19న పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం 86 లక్షల మంది ఆడపడుచులకు చీరల్ని తయారు చేయించింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏటా ఒకటే రంగు చీర కాకుండా మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క సర్ఫ్ చీరలకు సంబంధించి కొన్ని నమూనాలను సిద్ధం చేయగా వీటిలో చిలకపచ్చ కలర్, ఎరుపు జరీ డిజైన్ తో ఉన్న చీరను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు టెస్కోకు ఆర్డర్ ఇచ్చారు. సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాలలో నేత కార్మికులకు ఈ చీరల తయారీ బాధ్యతను అప్పగించనున్నారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు. గతేడాది పట్టణ గ్రామీణ ప్రాంతాల మహిళలకు విడివిడిగా చీరల్ని పంపిణీ చేయగా ఈ ఏడాది గ్రామీణ పట్టణ ప్రాంతాల వారికి ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది చీరల రంగు మారింది. కొత్త డిజైన్ తో తయారు కానున్నాయి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. S24 న్యూస్.